హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ బెండకాయ స్నాక్ రెసిపీ అండి. బెండకాయతో కూర పులుసులు వండుకుంటాం కదా. ఈసారి చిన్న బెండకాయలు తెచ్చుకున్నాను నేను, బాగా లేతగా ఉన్నాయి. బెండకాయలతో ఒకసారి ఈ స్నాక్ రెసిపీని ట్రై చేయండి. బెండకాయ పెద్దగా కూడా మనం కట్ చేసేసుకొని చేసుకోవచ్చు. ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి క్లాత్తో తడి లేకుండా కట్ చేసుకున్నాను. చూడండి, మా అమ్మాయి అయితే నేను కట్ చేస్తానని ఇలా బెండకాయలని సన్నగా కట్ చేసుకుని తలకాయ పైన తోకలు కట్ చేసుకొని ఇలా నిలువుగా కట్ చేయాలండి. చూడండి, మనం తీసుకున్న బెండకాయ సైజుని బట్టి సన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ బాగా చిన్న సైజు అండి, వేలంతే ఉన్నాయి చూడండి బెండకాయ. అందుకని జస్ట్ నేను అంతే ఉంచేసాను. ఇన్ కేస్ మీరు పెద్ద బెండకాయలు కట్ చేసినట్లయితే సగం చేసుకున్నా సరిపోతుంది. మినిమం ఇలా మన వేలంత ఉంటే ఈ స్నాక్ రెసిపీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ బెండకాయల్లో రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా కారం వచ్చేటప్పటికి నేను ఇక్కడ ఫుల్గా పెద్ద స్పూన్ వేసుకున్నాను. అలానే ఒక కప్ అంతా కార్న్ఫ్లోర్ తీసుకోవాలండి. ఏ కప్పుతో అయితే కార్న్ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతోటి శనగపిండి తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ బెండకాయలకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనం శనగపిండి అనేది కొంచెం ఒక స్పూన్ ఎక్స్ట్రా వేసుకున్నాను, అంటే 1.5 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండ్లంతా కూడా మన బెండకాయల్లో చెమ్మ ఉంటుంది కదా, జిగురు అదంతా, ఈ పిండి మిశ్రమం అంతా కూడా బెండకాయ పీల్చుకునేలాగా బాగా కలిపేసుకున్నాక వాటర్ను కొంచెమే తడుపుకుంటూ మనం బెండకాయ అంతా కూడా గట్టిగా కలుపుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా కలిపేసుకోవాలి. బెండకాయ అంతా కూడా లోపల మనం ఈ పిండి మిశ్రమం అంతా పట్టేసుకునేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈలోగా నూనె కాగుతుంది. మనం దీని మీద కలిపేసుకున్నాక ఫైనల్గా ఒక కోడిగుడ్డు వేసేసి బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ పిండి అంతా మనం బెండకాయ ముక్కలకు పట్టాక ఇంకా ఫ్రై చేసుకుందాం అనుకున్నప్పుడు మనం ఒక కోడిగుడ్డుని కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. చూడండి, బెండకాయ అంతా కూడా బాగా పీల్చేసుకుంది కదా. ఇప్పుడు కోడిగుడ్డు మిశ్రమాన్ని కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు మనము స్టవ్ మీద ఆయిల్ కాగిందేమో చూసుకొని ఫ్రై చేసుకుందాం. వచ్చేసేయండి. మరి ఇలా ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇలా స్ట్రిప్స్ అన్నీ కూడా బెండకాయ స్ట్రిప్స్ని ఒకటొకటిగా వేసుకోవాలి. ఒకసారి వేసేసామనుకోండి అంటుకుపోతుంది. ఇలా విడివిడిగా వేసుకుంటే చక్కగా ఫ్రై అయ్యి బాగుంటాయి. ఇవి మనకి గోల్డెన్ క్రిస్పీ కలర్ వచ్చే వరకు రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి. ఎలా అనిపించిందండి ఈ రెసిపీ? నాకు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూస్తున్నట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అయిపోయిందండి. ఇంక దీన్ని మనము వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఉత్తినే తినేసేయచ్చు, లేదా టమాటా సాస్ కానీ చిల్లీ సాస్తో కానీ సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా, వేడివేడిగా ఏ సాసులతోనూ పని లేకుండా టేస్టీ అండ్ హెల్తీగా ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇట్లా బెండకాయ స్నాక్ను మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఈసారి బెండకాయలు తెచ్చుకున్నప్పుడు తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. లైక్ చేయడం మర్చిపోవద్దండి. కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. థ్యాంక్ యూ.